అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం వచ్చాము. అంతకుముందు అయ్యగారు ప్రార్థన చేశారు, 5 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక అంటే. ఫస్ట్ అమ్మాయి పుట్టింది, తర్వాత మళ్ళీ అబ్బాయి కోసం అని ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాము. అబ్బాయికి 5వ నెలలో హార్ట్లో హోల్స్ ఉన్నాయమ్మా 2 అని చెప్పారు. ఏం కాదని అన్నారు. నేనేమో తీయించుకోవాలని, హెల్దీ బేబీ కావాలి, అలా అయితే అలా అని తీయించుకోవాలని. మా ఆయన అయితే వద్దు, దేవుడిచ్చింది మనం ఉంచుకుందాం, ఏదైనా పర్లేదు అని అన్నారు. అంటే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అడిగాము అనమాట. 2-3 హాస్పిటల్లో తిరిగాము. ఏం కాదమ్మా, అది బేబీ ఎదిగే కొంది ఆ హోల్స్ బూడిపోతాయని చెప్పారు. సరేనని అలాగే ఉన్నా. సహస్రాకి మా కూతురికి, ఫస్ట్ కూతురికి చూయించినప్పుడు రిపోర్ట్లు మా వదిన ఉందన్నమాట, ఆమె ఫస్ట్ చూసి ఆడపిల్ల అని చెప్పింది. మళ్ళీ తర్వాత ఎవరు పుడతారో ఏమోనని అబ్బాయి రిపోర్ట్లు చూసి తీసుకెళ్తే, తర్వాత పుట్టేది కూడా నీకు అమ్మాయే, మళ్ళీ 3వ కానుపుకి కూడా ఉంచుకోవాల్సిందని చెప్పారు. నేనైతే భయపడ్డా. అయ్యా అంతా నీ మీదే, నీ చిత్తమేనయ్యా, నాకు అబ్బాయి కావాలి. ఫస్ట్ రిపోర్ట్లు చూపించినప్పుడు అమ్మాయి అని చెప్పారు. ఈ రిపోర్ట్లు ఎలాగైనా నువ్వు తారుమారు చేయాలి, అబ్బాయి పుట్టాలి అని అనుకున్నా. అబ్బాయి పుట్టాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అమ్మాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అమ్మాయి, ఇప్పుడు అబ్బాయి. మీ హృదయవాంఛ దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి బిడ్డను చూపించండి. అటు ఇట్లా పట్టుకొని అటు చూపించండి. మామూలుగా ఇట్లా, అది వెరీ గుడ్. ఇద్దరు పట్టుకోండి అట్లా. చప్పట్లు కొట్టి దేవుడు చేసిన ఘనకార్యం. ఏం కొడుతున్నారో అసలు చప్పట్లు మామూలుగా. రైట్, స్తోత్రం కలుగు.